గ్రామం పేరు చెప్పుకోవాలంటే ఇబ్బందిగా ఉందని పేరు మార్చాలని సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం దొంగల ధర్మారం గ్రామస్తులు కోరారు. శుభకార్యాలకు వెడితే గ్రామం పేరు చెప్పుకోవాలంటేనే అవమానకరంగా ఉందని చెబుతున్నారు. పూర్వకాలంలో కరువు కాటకాలకు నిలువుగా తమ గ్రామం ఉండేదని, ఆకలికి తాళలేక గ్రామస్తులు చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడేవారని తెలిపారు. ఇలా తమ ఊరికి దొంగల ధర్మారం అని పేరు వచ్చిందని చెబుతున్నారు. గత ప్రభుత్వం పంచాయతీ వ్యవస్థలో ధర్మారంగా మార్చినప్పటికీ రెవెన్యూ రికార్డులో మాత్రం మార్చలేదని చెబుతున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ తీసుకుని రెవెన్యూ రికార్డులో పేరును మార్చాలని కోరుతున్నారు. దొంగల ధర్మారం అనే గ్రామం మా గ్రామం. మేము ఎక్కడికి పోయినా ఏ ఊరని అడగగానే దొంగల ధర్మారం చెప్తే కొంచెం బాధాకరంగా అనిపిస్తూ ఉంది. కొందరి పూర్వీకులను అడిగి తెలుసుకున్నాం. ఎందుకు ఇక్కడ దొంగల ధర్మారం అని పేరు వచ్చిందంటే, వాస్తవంగా స్వతంత్రం రాకముందటి నుంచి మారుమూల ప్రాంతం, కనీస రవాణా సౌకర్యాలు లేని గ్రామం ఇది. పూర్వీకులు అప్పుడు మారుమూల ప్రాంతం కాబట్టి వాళ్ళ జీవన విధానంలో కూడా ఆర్థిక ఇబ్బందులు తాళలేక కూడా చిన్న చిన్న గ్రామాల చుట్టుపక్కల కూడా చిన్న చిన్న దొంగతనాలు కూడా జరిగేవి అని చెప్పి పూర్వీకులు చెప్పిండ్రు. అయినప్పటికీ అప్పుడు ప్రభుత్వం ఏదైతే పంచాయతీరాజ్ వ్యవస్థలో కొంత ధర్మారం అని చెప్పి మార్పు తేవడం జరిగింది, కానీ రెవెన్యూలో మాత్రం మార్పు తేలేదు. ప్రభుత్వం చొరవ తీసుకుని గౌరవ మంత్రి గారు ఇప్పటికైనా స్పందించి రెవెన్యూ రికార్డుల నుంచి ధర్మారంగా పేరు గుర్తించే విధంగా మార్పు చేయాలని చెప్పి పొన్నం ప్రభాకర్ గారిని కోరుతా ఉన్నాం.